భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుత నీటి మట్టం 50 అడుగులు దాటింది. తాజా వరద ఉధృతిని అంచనా వేసిన అధికారులు దాదాపు 60 అడుగులు చేరుకోవచ్చని కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఆల్రెడీ 50 అడుగులు దాటింది. అయితే ఈ 2 రోజుల్లో కూడా 60 అడుగులు దాటే అవకాశం కనిపిస్తోంది. దీంతో వరద గుప్పిట్లో ఉన్న గోదావరి ముంపు ప్రాంతాల ప్రజలు బిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. కొందరు ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లిపోతున్నారు. బూర్గంపాడు, సారపాక, ఎస్సీ కాలనీలను పోలీసులు ఖాళీ చేస్తున్నారు. సహాయక చర్యల కోసం భద్రాచలం చేరుకుంది ఆర్మీ హెలికాప్టర్. వరద ఉధృతి పెరుగుతుంది. 50 అడుగులు దాటి నీటి మట్టం ప్రస్తుతం ప్రవహిస్తుంది. 60 అడుగులు కూడా దాటే అవకాశం ఉందనేది అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజల్ని, లోతట్టు ప్రాంత ప్రజల్ని అధికారులు, పోలీసులు దగ్గరుండి ఖాళీ చేస్తున్నారు. మనం ప్రస్తుతం బొరగంపాడు, ఇటు సారపాక ప్రాంతాల్లోనూ ఇవన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు. అంతకంతకు వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తక్షణమే ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశించినటువంటి నేపథ్యంలో స్థానిక పోలీసులు దగ్గరుండి జనావాసాలను వీళ్ళందరినీ కూడా ఖాళీ చేపిస్తున్నారు. ఇక్కడ పోలీసు అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటే ఇప్పుడు వరద ఎంత వచ్చింది, ఇంకా హెచ్చరికలు ఎంతవరకు ఉన్నాయి, వీళ్ళందరినీ ఎక్కడికి ఖాళీ చేపిస్తున్నారు? ప్రజెంట్ సుమారు 50 ఉందండి. ఇంకా ఉన్నతాధికారులు ప్లస్ వాతావరణ సిడబ్ల్యూసి వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో మా ఎస్పీ సార్, వినీత్ సారు మరియు మా పై అధికారులు ఆర్డర్ల ప్రకారం ఇక్కడ ఉన్న సామాన్ అంతా ఖాళీ చేపిస్తున్నామండి. ఎవరికి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కాకుండా చూస్తున్నాం. ప్రజలు కూడా సహకరిస్తారు. మిగతా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్ వాళ్ళు కూడా మాతో పాటు ఉండి అన్ని విధాలుగా సహకరిస్తారండి. ప్రజలు కూడా లాస్ట్ టైం విధంగా అంటే ప్రాపర్టీ నష్టమైంది కాబట్టి ఆ విధంగా కూడా ఏ విధంగా ప్రాపర్టీ నష్టం కానీ ఎలాంటి ప్రాణ నష్టం కానీ కాకుండా మా సిబ్బంది కూడా ఇక్కడ నియర్లీ మా ఎస్పీ సార్ 10 మంది ఎస్ఐలను, 4 సిఐ సార్లను, ఓఎస్డీ సారు అందరూ కూడా ఇక్కడనే ఉన్నారు. మా సబ్ డివిజను మరియు ఇంకా మిగతా సబ్ డివిజన్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉండి ఒక్కరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఇక్కడ ఆల్రెడీ నిన్న నుంచే టీముల లెక్క డివైడ్ అయ్యి విలేజ్ లెక్క, స్ట్రీట్ లెక్క డివైడ్ అయ్యి ఖాళీ చేస్తున్నాము. పునరావాస కేంద్రాలు కూడా 3 ఏర్పాటు చేసినామండి. ఎవరికి కూడా ఫుడ్ కానీ వాళ్ళ అవసరాలు వాళ్ళ కనీస అవసరాలను కూడా తీర్చడానికి సార్ వాళ్ళు ఏర్పాటు చేశారు. రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళ భోజన ఫెసిలిటీ అయినా ఇతర అవసరాలకు కూడా వాళ్ళని అక్కడ పెట్టారండి. ఎప్పుడు వరద పెరుగుతుందో ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. చంటి పిల్లలను తీసుకొని వీళ్ళందరూ కూడా తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళుతున్నారు. ఏమండి ఏం చెప్పారండి అధికారులు? ఏం చెప్పారు? ఎక్కడికి వెళ్తున్నారు? ప్రతి సంవత్సరం ఇట్లా మేము గోదావరి బాధలు పడిపోతున్నామండి. ఎప్పుడంటే 86 గోదావరి అప్పుడు కూడా చంటి పిల్లల్ని వేసుకొని వెళ్ళాం. తర్వాత 70లో వచ్చింది. 70లో వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అండి. తింటానికి తిండి లేక, పిల్లలకు పాలు లేక నానా బాధలు పడ్డామండి. పోయిన సంవత్సరం అనుకోకుండా ఇంటిలో కట్టు బట్టలు కూడా లేకుండా వెళ్ళిపోయామండి. పాలవంచ, కొత్తగూడెం నడిచి కాలు నడకన వెళ్ళిపోయి చాలా బాధలు పడ్డామండి. మా బాధలు భరించిన వాళ్ళు ఎవరు లేరు. ఒకటి మాకు కరకట్ట లేకుంటే ఏదన్నా ఏటన్నా దూర ప్రాంతాల మీద ఇల్లు చూపిస్తారా ఏంటనేది లేదు. ఇప్పుడు వెళ్ళండి అని చెప్పారండి. అందరు అధికారులు వచ్చారు, చెప్పారు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఈ సామాను సంసారం అన్నాక అన్నీ ఉంటాయి కదండి, ఇవి బట్టికెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి, ఎవరింటి మీద ఉండాలి, ఎవరు రాణిస్తారు, ఒక మార్కెట్ యార్డ్ ఉందని చెప్పారండి. అక్కడ వెళ్ళారు, ఒక గుడి అంతా చేరారు. గత ఏడాది 72 అడుగులు వచ్చినటువంటి భారీ వరదలకు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మునిగిపోయి వీళ్ళందరూ కూడా భారీగా ఆస్తి నష్టం జరిగినటువంటి సందర్భం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు వరద పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కంటి మీద కునుకు లేకుండా బిక్కుమంటూ గడుపుతూ సామాన్లు సర్దుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9 భద్రాచలం.